కోమలి గారు అడిగారండి, సార్ నా ఏజ్ 27 సంవత్సరాలు. ముందు హెయిర్ వాల్యూమ్ ఎక్కువ ఉండేది. పిల్లలు పుట్టాక హెయిర్ ఫాల్ ఎక్కువ అయింది. మళ్ళీ నా హెయిర్ వస్తుందా ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారండి. కోమలి గారు, చాలామంది ఆడవాళ్ళకు ఇది కామన్ ప్రాబ్లంగా మారుతూ ఉంటుందండి. నేను ఎప్పుడు చెప్తానండి, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా కానీ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయినాక వెంట్రుకలు అనేటివి 3వ నెల 4వ నెలకి ఊడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. దాన్ని టీలోజెన్ గ్రావిడారం అని అంటారనమాట. ఈ 3వ నెల 4వ నెలకి మొదలై ఒక 6 నెలలలో అది మంచిగా సెట్ అయిపోయి మీకు మళ్ళీ ఊడిపోయిన వెంట్రుకలన్నీ మళ్ళీ గ్రోత్ అవుతాయండి. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఏదైతే టీలోజెన్ గ్రావిడారం వస్తుందో ఆ తర్వాత ఊడిపోయినాక వెంట్రుకలు వెనక్కి రావటానికని కొద్దిగా స్లో డౌన్ అయిపోతుంది అనమాట. సెకండ్ ప్రెగ్నెన్సీ తర్వాత హెయిర్ థిన్నింగ్ అనేది ప్రోగ్రెసివ్గా నేను చూస్తున్నానండి ఆడవాళ్ళలో. అయితే ఈ హెయిర్ థిన్నింగ్ అనేది ప్రోగ్రెసివ్గా అలా మారిపోవటానికని లైఫ్ స్టైల్ ఒకటి కారణం ఉంటుందండి. రెండోది హార్మోనల్ అనేది కారణం ఉంటుందండి. మీరు ఎప్పుడైనా గమనించండి, ప్రెగ్నెన్సీ తర్వాత శరీరంలో అనేటివి మార్పులు వస్తాయి. ఎముకలు కానివ్వండి, కండరాలు కానివ్వండి, ఇతరత్ర అవయవాలు కానివ్వండి, అన్ని విధాలుగా మారుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మార్పుల్లో కూడా చర్మంలో కూడా శరీరంలో కూడా మన వెంట్రుకలకు కూడా భాగంగా ఉంటాయి కాబట్టి దాంట్లో కూడా మార్పులు అనేటివి వస్తాయి. హెయిర్ థిన్నింగ్ అనేది సెకండ్ ప్రెగ్నెన్సీ పిల్లలు పుట్టినాక కూడా వాళ్ళకి ఎక్కువ అవుతూ ఉంటుంది. మరి ఎలా వస్తాయి డాక్టర్ గారు వెనక్కి పోయిన జుట్లు అని అంటే, మనకి వెళ్ళిపోయిన జుట్లు మనకి రాకపోవచ్చు కానివ్వండి, ఉన్న వెంట్రుకల్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే ఈ హెయిర్ థిన్నింగ్ ప్రోగ్రెసివ్ అంటే రాను 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 ఇంకా మనకి జుట్టు పలచగా అయిపోతూ ఉంటుందన్నమాట. అందుకోసమనే మనం ట్రీట్మెంట్స్లో మనం పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ అనేటివి కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ తీసుకొని మళ్ళీ మనం మంచిగా గట్టిగా జడని మనం వేసుకునేటట్టుగా ప్రయత్నం చేయవచ్చండి. పిఆర్పి, మీసో, జిఎఫ్సిస్ అనేటివి అడ్వాన్స్ థెరపీస్ అండి. మినాక్సిడిల్తో పాటు న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కూడా, మంచి ఇతరత్ర సప్లిమెంట్స్తో పాటు షాంపూయింగ్ కూడా మనం చేసుకోవచ్చండి.